సో ఇదే మన ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు. మధ్యాహ్నం టైంలో అసలు జనాలు ఉండరు అనుకుని వచ్చాము, బట్ ఉన్నారు. చూడండి ఏమన్నా వ్యూ. ఇది మన 3వ ఫ్యూయల్. ఇది నేను మర్చిపోయినా కూడా మళ్ళీ నేను రికార్డ్ తీసుకుని చూస్తే గుర్తుకొస్తుంది నాకు. బా, ఈ బ్యారేజ్ చూడాలనుకున్నా. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే టైం 3 అవుతా ఉంది. మేమైతే కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే స్టార్ట్ అయినాము, బైక్ తీస్తున్నాము. సో ఇక్కడ నుంచి, సో అది పీజీ అది అక్కడ. సో ఇక్కడ నుంచి ఒక 10 to 15 మినిట్సే అంట. సో ఇంక వెళ్ళేసి దర్శనం చేసుకొని మళ్ళీ ఈవినింగ్ అట్లా అన్నా బయటకు వెళ్ళేసి ఊరికి అట్లా ఫొటోస్ అట్లా తీసుకునేసి అనుకునేసి అయితే ప్లాన్ చేసినాము. సో చలో ఇంక స్టార్ట్ అయిపోదాం. స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడే టెంపుల్ దగ్గరే అంట. సో ఇంక ఎందుకు 2 బండ్లు అనేసి ఒకే బండ్లోనే వెళ్ళిపోతున్నాము. నాది కింద ఇద్దరం కూర్చుంటే సిస్టమ్ తగులుతుంది, బట్ చూసుకొని పోవాలా. ఇక్కడ నుంచి దగ్గరే అంట, అందుకే పూర్ణ కూడా ఎందుకు 2 బైక్లు. వేరే ఎండ వేరే ఘోరం కొడుతుంది. ఇంకా తెలిసిందే కదా మనకు టైం ఎక్కువ లేదు. ఎంత భిన్న అయితే అంత భిన్న ఎక్స్ప్లోర్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఫుడ్ కూడా పీజీలోనే తినేసినాం. సూపర్ ఉంది పీజీ. ఇటు చూడండి, బో 2 పక్కల. ఇడేమంటే ఎండలు భయంకరంగా ఉన్నాయి. రీల్స్లో చూపించినట్టు వానలు అంతే ఏం లేదు. సో ప్రస్తుతానికైతే ఒక ప్లాన్ అయితే వేసిన రైడ్కి, సోలో రైడ్. అది ఎక్కడికి ఏమి అన్నీ మీకే తెలిసిపోతాయి. నేను తోలే దాన్ని బట్టే, నేను ఎట్లా రైడ్ చేస్తా ఏం కథ అనే దాన్ని బట్టే మనకు ఉంటుంది రైడ్. ఎన్ని డేస్ ఏం కథ అనేసి. తిన్నామో లేదు, కొంచెంసేపు కూడా రెస్ట్ తీసుకోవాలా. స్టార్ట్ అయిపోయినాము. ఎంత భిన్న ఎక్స్ప్లోరింగ్ అయిపోవాలి మనము. టెంపుల్ దగ్గరే లాకర్స్ అన్నీ ఉంటాయంట. అక్కడే పెట్టేస్తే ప్రశాంతంగా, మళ్ళీ ఇక్కడ నుంచి ఫోన్లో లాక్ చేసుకొని అది పెద్ద ఇది అయిపోతుంది. అదే ప్రశాంతంగా క్యామ్లో తీసుకొని అక్కడే లాకర్స్లో పెట్టేసి, దర్శనం కూడా ఎక్కువసేపు పట్టదంట. ఒక 10 to 15 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ అనుకోండి, అంతే. ఎక్కువ టైం కూడా పట్టదు దర్శనంకి. సో అందుకే వెళ్ళేసి వచ్చేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ ఎక్కడికైనా వెళ్ళేసి ఎండ తగ్గినాక ప్రశాంతంగా ఊరికి అట్లా చుట్టేసి వచ్చాం అని మా ప్లాన్ ఇప్పుడు. ఇంకా అంతే, టెంపుల్ ఇంకా ఊరికి అట్లా విజయవాడ చుట్టేసి వచ్చేదే మా ప్లాన్. మన 3వ ఫ్యూయల్. ఇది నేను మర్చిపోయినా కూడా మళ్ళీ నేను రికార్డ్ చేసుకుని చూస్తే గుర్తుకొస్తుంది నాకు. విజయవాడకు వచ్చేదానికి ఆల్రెడీ ఒకసారి వేలూరులో ఫుల్ చేసిన. మళ్ళీ గూడూరు కన్నా ఒక 10 to 30 కిలోమీటర్స్ ముందే ఒకసారి ఫుల్ చేసిన. ఐ మీన్ దానికి ముందు రిజర్వ్ పెట్రోల్ ఉంది బండ్లో. ఒక 3-4 లీటర్స్ ఉంటుంది మ్యాక్సిమము. ఏమంటే మన ఏపీలో పెట్రోల్ ప్రైజెస్ ఎక్కువ. పెట్రోల్ కానీ తక్కువ ఉంటే చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. సో మీకు పోయిన వీడియోలో పీజీ నుంచి మీకు నేను ప్రీవియస్ వీడియోలో 3 kilometers 4 kilometers అన్నా కదా. లేదు, ఒక 6 to 8 kilometers ఉంది పీజీ నుంచి విజయవాడకి. అది రోడ్ సూపర్గా ఉంది అబ్బా. ఇది సో ఇదే మన ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు. మ్యాప్స్ కూడా పెట్టాలా, వెనకాల పూర్ణ ఉన్నాడు కాబట్టి. పక్కన ఏదో చిన్న కాలంలాగా పోతుంది, అటు చూడండి.
మొత్తం హిల్ స్టేషన్ ఇక్కడ. అది కృష్ణా నది. ఇదా? అబ్బా ఈ బ్యారేజ్ చూడాలనుకున్నా. అబ్బా 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 పక్కనే కృష్ణా నది ఏం ఫ్లో అవుతుంది చూడండి. వాటర్ కూడా ఫుల్గా ఉన్నాయి. వానలు అంట ఇక్కడ, ఐ మీన్ నైట్ పడతాయంట, తెల్లారి పడవంట ఇక్కడ. అది అబ్బా 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 ఏమన్నా చూడండి. ఓహో సూపర్ ఉంది. నేను ఫస్ట్ ఈ బ్యారేజ్ చూడాలనేసి మెయిన్ విజయవాడకు వచ్చింది. బ్యారేజ్, టెంపుల్, ఈ రెండు నా మైండ్లో ఉన్నాయి. ఈ బ్యారేజ్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టెంపుల్ అక్కడ కనిపిస్తుంది, అదేనా? సో మనకి సో మనకు టెంపుల్ కూడా అక్కడ కనిపిస్తుంది చూడండి. టెంపుల్ నుంచి కూడా మనకు సూపర్ వ్యూ ఉంటుందంట. క్యాప్చర్ చేసుకున్నాం. నీళ్ళు అయితే మాత్రం ఎక్కువ పైకి వచ్చేసినాయి, చాలా పైకి ఉన్నాయి. చాలా పైకి వచ్చేసినాయి కదా, ఫుల్గా వచ్చేసినాయి కదా నీళ్ళు. రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ ఆపేసి మంచిగా ఫొటోస్ తీసుకోవాలా. ఇంకెక్కడే మనకి గుడి కూడా. ట్రాఫిక్ పర్లా, ఎక్కువలా అంత తక్కువలా. జనాలు ఫుల్గా ఉన్నారు. మధ్యాహ్నం టైంలో జనాలు ఉండరు అనుకున్నాం. ఇట్లా మధ్యాహ్నం టైంలో అసలు జనాలు ఉండరు అనుకుని వచ్చినాము, బట్ ఉన్నారు. చూడండి ఏమన్నా వ్యూ ఇది. ఇది చూడండి సూపర్ వ్యూ అనిపిస్తుంది ఇక్కడ నుంచి. బాబా బాబా ఇదో ఇట్లా వెళ్ళాలి పైకి టెంపుల్కి. సో ఈ టెంపుల్ ఎంట్రన్స్. ఇప్పుడు మనము అట్లా చుట్టుకొని ఇట్లా వెళ్ళేసి ఇట్లా ఎక్కేస్తాం పైకి. కృష్ణా రివర్ చూడండి, బా చల్లగా ఉంది. దీనికంటే వెళ్దాం అంటే మనకి డైవర్షన్ ఎక్కడ, ఇక్కడ తీసుకునేసామంటే కొండ పైన ఉంది టెంపుల్. ఇది చూడండి, ఈ బ్రిడ్జ్ నీడ పడేదాని వల్ల మొత్తం చల్లగా ఉంది. ఎన్ని రోజుల నుంచి అనుకుంటాను తెలిసిన ఈ టెంపుల్కి రావాలనేసి. ఫైనల్గా టెంపుల్కి అయితే ఎంటర్ అయిపోయినా. బైక్ సైడ్ పెట్టాలా? ఈడ మనకి ఎంట్రన్స్లో అంటే ఒక్కరికి 15 రూపీస్ ఏమో తీసుకున్నాడు. ఖచ్చితంగా పే చేయాల్సిందే. నుంచి వ్యూ సూపర్ ఉంది.
ఓకే ఏడా మినీ ఘాట్ సెక్షన్. సూపర్ వ్యూ ఉంది నుంచి. మనకి దర్శనం భిన్న అయిపోతే చాలు, ఇంకేం మనకు టెన్షన్ లేదు. ఇక్కడ ఇక్కడ నీడు ఉంది, పెట్టేస్తా. నీడలో పెట్టేద్దాం. పెట్రోల్ కదా ఫుల్గా ఉంది, సీన్ అయిపోతుంది. ఇంకొకేసారి దర్శనం చేసుకునేసినాక మళ్ళీ కలుద్దాం, ఎందుకంటే ఇక్కడ మేము కెమెరా అన్నీ పెట్టేయాలా అది. సో గాయ్స్, దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. జస్ట్ ఒక 10 to 15 minutes. ఎప్పుడు కానీ మధ్యాహ్నం పూట వచ్చేదానికి ట్రై చేయండి, ఎందుకంటే రష్ కూడా తక్కువ ఉంటారు. ఒక 10 to 15 minutes అంతే, ఎక్కువ ఇది కూడా లేదు. లాకర్లు అన్నీ ముందరే ఉంటాయి, మనకి 10 rupees 20 rupees తీసుకుంటారు అంతే. లాకర్లకి దానికి ఏం ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఆ ఫోన్లు కెమెరాలు అన్నీ పెట్టుకుంటారు, ఇచ్చేసి వెళ్ళిపో, లోపలికి అలవలేదు. సో అది టెంపుల్ వ్యూ.